బిర్యానీ ఉన్నట్టే ఉన్న బిర్యానీ ఆసన వస్తుంది. తింటుంటేనైతే దీని ఆసన మెల్లు చూస్తేనే నీళ్ళు ఊరుతున్నాయి. ఒక్కసారి ఒక్క ముద్ద తింటా నేను. అబ్బో ఇంత కాదంత కాదు, కంచాలే అరుగుతట్టునైతే నాకి. ఎంత బాగుంది చూడు. ఇప్పుడు మనం కాకరకాయ కూర ఉందామని కాకరకాయలు 1 కిలో బావు తెచ్చిన, కోసి పెట్టిన. కొన్ని ఈకలు కొన్ని అన్ని వాంగా ఈకల తోకలు వాంగా కూడా మనకు కిలో 150 గ్రాములు ఉంటాయి. దానికి కావాల్సినవి కాకరకాయ కూరలకు కావాల్సినవి ఇప్పుడు 4 ఎల్లిపాయ గడ్డలు, 2 వటికాయలు, జీలకర్ర, పసుపు, ఇంత కరిమాకు, 4 పచ్చికాయలు, ధనియాల పొడి, మసాలా, ఉప్పు, కారం, ఇది ఒక కొత్తిమీర కట్ట. ఇవి కావాల్సినవి. ఇంకా నేను కుడకపొడి తేలేదు, కుడకపొడి కూడా వేస్తా అప్పుడు చెప్తా, మీకు చూపిస్తా. ఇప్పుడు పెంక పెట్టుకుందాం రండి. ఇప్పుడు ఈ టవ్వు ముట్టిద్దాం, ఈ కడాయి పెడదాం. కాలింది. మనం ఇప్పుడు కిలో 150 గ్రాములు కాకరకాయలకు దీనికి కావాల్సింది ఒక 3 గిలాసులు పోద్దాం. ఎందుకంటే కూర పై చేస్తున్నా, కాకరకాయ కూర పై చేద్దాం. అంటే నేను గోదవరాకు, సాజీరా, ఒక 3 ఏలకులు, 5-6 లవంగాలు ఇప్పుడు చేస్తున్నా. ఇంకో జీలకర్ర, కొట్టి మిరపకాయలు, ఒక 4 పచ్చికాయలు కూడా వేద్దాము. 4 రిక్కలు కరిమాకు వేస్తున్నా. తొందరగా అయితేనే ఉంటుంది కరిమాకు. ఇప్పుడు ఈ కాకరకాయలు కాకర ముక్కలు పోద్దాం. ఒకసారి కలుపుదాము. నూనె అయితే ఎత్తిపోసుకున్నట్టే ఉంది. మూతేద్దాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగిలిందిగా. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసి ఎల్లిపాయ ముద్దేద్దాం. నూనె చూడు, నూనె మరింత పోసిన కాబట్టి ఈ ఫ్రై చేస్తే, కాకరకాయ ఫ్రై చేస్తే నూనె మరింత ఉండాలి. అందుకనే ఈ ముక్కలకు సరిపోను నూనె పోసిన. ఇప్పుడు మనం ఎల్లిపాయ ముద్ద వేసుకుందాము. మేము ఇవాళ శుక్రవారం అల్లవెల్లిపాయ తినాను కాబట్టి ఎల్లిపాయలే వేస్తా. ఉల్లిగడ్డ కూడా వేయలే. ఉల్లిగడ్డ వేయకుండా కూడా కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు, వండుకోవచ్చు. ఎల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఎల్లిపాయ వేసినాక ఇప్పుడు ఒకసారి కలబెట్టి 1-2 నిమిషాలు కాగానే ఇక అన్నీ మీకు ఏమేమి ఐటంలో చూపించుకుంటూనే నేను వేస్తా. ఓకే. నూనె చూడు, ఆ నీరంతా గుంజుకుపోయి ఎట్లా బయటికి కనబడుతుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఇప్పుడు 1 చెంచాన్నర వేసిన నేను పసుపు. ఇప్పుడు ధనియాల పొడి ఇదొక 2 చెంచాలు, ఇదొక 2 చెంచాలు, ఉప్పు ఇంతే. అంత మంచిగా మనం ఇట్లా మిక్స్ చేసుకుంటే ఎంత ముక్కలకి ఎంత మంచిగా అంటింది చూడు. ఒకసారి ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు మనం మూత తీసి ఎంత మంచిగా పై అయ్యింది. దీని లేవల్ వచ్చిన కాకర ముక్కలు ఇంకొక ఇంత అయ్యింది చూడు ఉడికి. మొత్తం నూనెలనే. ఇది స్టూల్ కడాయి కాబట్టి ఇది అడుగు అడకలేదు, పండు వచ్చింది అడుగు అంతే. ఇప్పుడు కారం వేసుకుందాము. నేను ఒక చాయ్ చెంచా ఉంటుందిగా, అది ఒక 2 చెంచాలన్నర కారం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందేమో చూస్తా. నేనైతే అసలు పోయలేదు, మీకు అన్నీ సరిపోని చెప్పిన. అంతా ఉప్పే ఒక కొద్దిగా తక్కువ ఉంది. చేసిన ముందుగా మసాలా వేసి జీలకర్ర వేసి మనకు ఈసారి మనకు సరిపోను వేసుకోవాలి. ఎంత సరిపోద్దో అంత, ఎక్కువ వేయకూరి అడగలిగా. ఈ కాకరకాయ కూరలో మసాలా వేస్తేనే బాగుంటుంది. అందుకని నేను గోధుమ రాకు, దాల్చిన చెక్క అన్నీ వేసిన.
ఒక్క 2 నిమిషాలు అయితే అయిపోద్ది. కుడకపొడి వేద్దాం. కుడకపొడి వేస్తేనే కాకరకాయ కూర మంచిగా ఉంటుంది. కుడకపొడి తప్పకుండా వేయాలి. కుడకపొడి అయినా మసాలా అయినా. నేను ఇలా శుక్రవారం ఉల్లిగడ్డ తినాను కాబట్టి నేను అచ్చం వెల్లిపాయలే వేసిన. ఎందుకంటే చాలా మంది ఉల్లిగడ్డ తినరు, అందు గురించే ఉల్లిగడ్డ లేకున్నా కానీ కాకరకాయ కూర చేసుకోవచ్చు. ఉల్లిగడ్డ వేయాలి, కాకరకాయ కూర చెయ్యాలా, వండాలి అనేది ఏం లేదు. ఒక టమాటా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఏం వేస్తాను, కాకరకాయనే కానీ. మాకు ఉప్పు అయితే సరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకుందాం. దీంట్లోకైతే అన్నీ సరిపోయినాయి. నేనైతే సైజ్ చూసిన. ఇక మూత వేసి స్టవ్ బంద్ చేద్దాం. ఇగో ఈ స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది, కూర అయితే అయిపోయింది, రెడీ అయ్యింది. నేను అన్నం వేసుకొని తిని చూస్తే ఎట్టుందో. ఇప్పుడు స్టవ్ బంద్ చేసడం కూడా అయిపోయింది. మళ్ళీ ఒకసారి గలబెట్టి నేను అన్నం వేసుకుంటాను. ఎంత బాగుంది, ఎంత గుమగుమల ఆసన వస్తుంది అనుకున్నావు. బిర్యానీ ఆసన వచ్చినట్టే వస్తుంది. బిర్యానీ లెక్కనే చేసిన నేనైతే. ఇప్పుడు ఈ కూర వండడం అయితే ముందుగా మసాలా వేసి, వెనక జీలకర్ర వేసి, కరివేపాకు వేసి, పచ్చికాయలు వేసి, ఒట్టికాయలు వేసి, ఈ పచ్చడి వేసిన, ముక్కలు వేసిన. ఈ కూర ఎట్లా ఉందో ఎలాగుందో ఒకసారి మీకు చూసి చెప్తా. బిర్యానీ ఉన్నట్టే బిర్యానీ ఆసన వస్తుంది. తింటుంటేనైతే దీని ఆసన స్మెల్ చూస్తేనే నీళ్ళు ఊరుతున్నాయి. ఒక్కసారి ఒక్క ముద్ద తింటా నేను. అబ్బో, ఇంత కాదంత కాదు, కంచాలే అరుగుతట్టునైతే నాకు. ఎంత బాగుంది చూడు, సూపర్ ఉంది. నేను ఎట్లా వండానో మీరు ఒకసారి అట్లా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఎట్లా ఉందో మీకు తెలుస్తుంది. ఈ కాకరకాయ కూర ఎట్లా ఉందో ఒక్కసారి మీరు నా వీడియో చూసి పూర్తిగా చూడుర్రి. చూసినాక ఒకసారి వండుకొని మీరు తిని చూడుర్రి. ఎందుకంటే ఎట్లా ఉందో మీరు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, ఉంటా.